హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. ఈరోజు మనం ఉన్నాము రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్ విజయవాడలో. సో రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్ నుంచి నాకు కాల్ వచ్చింది. మంజునాథ్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. ఎందుకంటే 8K రిసీవర్స్ కేటగిరీ ఈ 2021లో స్టార్ట్ అయింది కదా. 2021లో స్టార్ట్ అయినప్పుడు మన ఛానల్లో 8K రిసీవర్లు నేను రెండే చూపించాను. మరాన్స్ 8015 ఒకటి చూపించాను. డెనాన్లో వచ్చిందా, డెనాన్లో షూట్ చేశానండి. ఈ ట్రైన్కి పెట్టానో లేదో తెలియదు, బట్ మరాన్సే 2 సార్లు చూపించాను నేను. ఎనీవే, ఇప్పుడు మనకి యమహాలో ఉన్నటువంటి 8K రేవీ రిసీవర్ని అన్బాక్సింగ్ చేసేదానికి నన్ను పిలిచారనమాట. ఆప్షన్ ఇవ్వడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి మంజునాథ్ గారు అండ్ రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ గారికి కూడా చాలా థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో విజయవాడలో నేను రావడం జరిగింది. షూటింగ్ ఇవాళ అదే ఇప్పుడు షూట్ చేసి మీకు అన్బాక్సింగ్ పెడతాను, ప్లస్ దీని డెమో కూడా మీకు పెడతాను. నో ఇష్యూ. డెమో షూట్ చేశాను కదండి, డెమో షూట్ చేశాను. అది ట్రాన్స్ఫర్ చేశానండి, నో డౌట్. డెమో పెడతాను నేను, అన్బాక్సింగ్ చేస్తాను. 8K ఏవీ రిసీవర్లలో మనకి 3 బ్రాండ్స్ ఉన్నాయి. ఒకటి యమహా, రెండోది వచ్చేసి డెనాన్ అండ్ మరాన్స్. ఈ మూడే 8K రిసీవర్స్ వదిలే. వేరే కంపెనీ ఏ కంపెనీ 8K రిసీవర్స్ వదలలేదు. సో డెనాన్ అయిపోయింది, యమహా అయిపోయింది, డెనాన్ అయిపోయింది, మరాన్స్ అయిపోయింది, ఇప్పుడు యమహా. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వన్స్ అగైన్ నా పేరు అశోక్, నేను మీ హోమ్ థియేటర్ గైడ్. సో యమహాలో ఉన్నటువంటి 8K ఏవీ రిసీవర్ కేటగిరీలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. అది యమహాలో వచ్చేసి ఫస్ట్ వేరియంట్ అయినటువంటి వేరియంటే ఇది ఏంటంటే యమహా RX V6 వర్షన్ 6 అనేసి అండ్ V5 అని ఉంటుంది. V4 V6 అండ్ V4 ఉంటాయి. V4 ఏంటంటే 5.2 ఛానల్స్, V6 ఏంటంటే 7.2 ఛానల్స్. 7.2 ఛానల్స్ వచ్చేసి పవర్ ఛానల్స్, అడిషనల్ 2 ఛానల్స్ వచ్చేసి ప్రియాంప్కి వెళ్తాయి. అంటే దీన్ని 9.1 కింద కూడా కేటగిరీ చేసుకోవచ్చు, లేదు అంటే 7.2 కింద కూడా కేటగిరీ చేసుకోవచ్చు. సో అడిషనల్ 2 ఛానల్స్ గురించి మనము ఎక్స్ట్రా పవర్ యాంప్ తీసుకోవాలి. పవర్ యాంప్ తీసుకున్నారంటే మీకు అడిషనల్ 2 ఛానల్స్ కూడా మీకు వస్తాయి. సో అడిషనల్ 2 ఛానల్స్ని మీరు జోన్ 2 కైనా వాడుకోవచ్చు, లేదంటే మెయిన్ జోన్లోనే 9 ఛానల్గా కూడా వాడుకోవచ్చు. ఆ కాన్ఫిగరేషన్ని మీరు ఏవీ రిసీవర్ ఆన్ చేసిన తర్వాత చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు సపోర్టెడ్ అని ఏమేమి ఉన్నాయనేసి. సో మ్యూజిక్ క్యాస్ట్, అడాప్టివ్, సినిమా అడాప్టివ్ DSPs, వైపావో, జోన్ 2 సపోర్ట్ ఉంది. సీన్ సెలెక్షన్ అంటే ఏ సీన్లో ఎలా చూడాలని. ఇంకా హైరస్ ఆడియో గురించి మాట్లాడితే స్పాటిఫై, పాండోరా, నాప్స్టార్, సైరస్ మిక్స్, టైడల్, డీజర్, అమెజాన్ మ్యూజిక్, సో క్వాబీస్, అసలు టాప్ మోస్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ డాల్బీ విజన్ ఉంది. అసలు ఏంటి ఈ ఏవీ రిసీవర్లో డెడికేటెడ్గా వాళ్ళు ఇచ్చినటువంటి హైయెస్ట్ ఫీచర్ ఏంటి అని నన్ను అడిగితే డాల్బీ విజన్లు, డాల్బీ అట్మాస్ అన్ని సపోర్ట్ ఉంటాయి. బట్ డెడికేటెడ్గా వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్ట్ వచ్చేసి HDR10+ వీడియో సపోర్ట్ ఇచ్చారు. 8Kలో 60 ఫ్రేమ్స్ ఉంది. 4Kలో HDR10 సిగ్నల్ 120 ఫ్రేమ్స్ సపోర్ట్ అవుతుందని. AM/FM యాంటెన్నా అండ్ యూజర్ మాన్యువల్ ఉంది. యాక్సెసరీస్ కిట్లో ఫస్ట్ యాక్సెసరీస్ కిట్. దీంట్లో కూడా వైఫై యాంటెన్నా ఇచ్చారని అనుకుంటున్నాను నేను, చూద్దాము దీని గురించి. అండ్ మనకు ఒక యమహా రిమోట్, సో యమహా రిమోట్ ఒకటి ఉంది మనకి, ప్లాస్టిక్ రిమోట్, ఫీలింగ్ సమ్ వాట్ ప్రీమియం లుక్. ఇక్కడ మెయిన్ జోన్ నుంచి జోన్ 2కి స్విచ్ అయ్యేదానికి బటన్ అండ్ మామూలు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్. ప్రీవియస్ రిమోట్స్తో పోలిస్తే సో బటన్ పాపప్ బటన్స్ ఇవి. బటన్స్ కూడా ప్రెస్ చేసేదానికి కంఫర్ట్గానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. సో బ్యాటరీస్ కూడా ఇచ్చారు ఇక్కడ. 2 AA బ్యాటరీస్, పానాసోనిక్ బ్రాండెడ్ 2 AA బ్యాటరీస్. అండ్ వైపావో మైక్ ఇచ్చారు. రిసీవర్ నేను ఇట్లా సైడ్ టచ్ చేసినప్పుడు ఇక్కడ నాకు డైరెక్ట్ స్టీల్ టచ్ అయింది. స్టీల్ కూడా నాకు ఎందుకో అంటారు మ్యాట్ ఫినిషింగ్ ఉంటుంది సారా, మ్యాటీ ఫినిష్ అంటారు కదా అందరు, మ్యాటీ ఫినిష్. ఆ మ్యాటీ ఫినిష్కి కొంచెం స్మూత్ సర్ఫేస్ ఉంటుంది, బట్ ఈ మ్యాటీ ఫినిష్లో కొంచెం గరుకు సర్ఫేస్ కూడా ఉంటాయి. ఆ ఫీల్ అయితే వచ్చింది నాకు టచ్ చేయగానే. నేను ఇంకా చూడలేదు ఎట్లుందనేది కూడా. సో ఇక ఏవీ రిసీవర్ని ఓపెన్ చేసిన తర్వాత ఎలా ఉందో, వావ్, అసలు చాలా బాగుంది. అసలుకి నేను మామూలుగా అయితే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇక్కడ అన్ని బటన్స్, వాల్యూమ్ నాబ్స్, డిస్ప్లే చాలా ఎక్స్పెక్ట్ చేశాను నేను అసలుకి.
వామ్మో ఇంత సెక్సీ ఉంది అసలుకి. ఎలా ఉందంటే ఒక ప్రీమియం లుక్, ఇంకేం లేదు, జస్ట్ వాల్యూమ్ నా సెలక్షన్ నా అంతే. చాలా బాగుంది. ఇది కంప్లీట్ బ్లాక్లో ఉంది. సో వినైల్ పాలిష్ అండ్ టచ్ చేస్తుంటే ఫింగర్ ప్రింట్స్ కూడా పడుతున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అంత కంప్లీట్ డార్క్గా ఉంది. కనిపిస్తుందా? అసలు చూడండి ఫినిషింగ్ ఎలా ఉంది అసలుకి. అమ్మ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా నీట్గా ఉంది. ఆన్ స్క్రీన్ డిస్ప్లే ప్యానల్ కూడా ఉంది ఇక్కడ లోపల. స్క్రీన్ అని ఉంది, ఇక్కడ సీన్ అని ఉంది, అండ్ ఇక్కడ సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఇక్కడ లైట్స్ ఉన్నాయి. సో ఇది కొంచెం బ్రౌన్ కలర్లో ఉందండి, నేను బ్లాక్లో ఉందనుకున్నాను, బ్రౌన్ కలర్లో ఉంది. వాల్యూమ్ నాబ్ చాలా ఫినిషింగ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. సో గ్లాస్ ఫినిషింగ్, ఇదంతా గ్లాస్ లాగే ఉంది, ప్లాస్టిక్ గ్లాస్ ఫినిష్ ఇచ్చారు. సో RX V6A అని మోడల్ నెంబర్ ఉంది. ఇక్కడ ఒక USB సపోర్ట్ ఉంది, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అండ్ వైపావో మైక్ ఉంది, ఫోనోస్ ఇన్పుట్ ఉంది. సూపర్. పైన కూడా చాలా నీట్గా ఉంది, లోపల నుంచి చూసేదానికి మీకు చూపిస్తాను నేను కెమెరాతో. లోపల ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో వైఫై యాంటీనాస్ ఫిక్స్డ్గా వచ్చాయి ఇక్కడ, వైఫై యాంటీనాస్. అండ్ అసలు ఏం లేవు ఆప్షన్స్, నేను చాలా ఉంటాయేమో అనుకున్నాను. అసలుకి చాలా సింపుల్గా ఇచ్చారు అసలుకి. ఇక్కడ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. సో AM/FM యాంటీనా పెట్టుకునేది ఉంది ఇక్కడ, అండ్ HDMI 7 ఇన్పుట్స్ ఉన్నాయి, 1 అవుట్పుట్ ఉంది, ఓన్లీ 1 అవుట్పుట్ ఉంది. 7 ఇన్పుట్స్ అండ్ 1 అవుట్పుట్. ఇవి ప్రీ అవుట్స్, ఇది ప్రీ అవుట్, ఇది కూడా ప్రీ అవుట్ సెక్షనే, ఇది కూడా ప్రీ అవుట్ సెక్షనే. ఫ్రంట్ 2 ఛానల్స్ ప్రీ అవుట్ ఇచ్చారు, జోన్ 2లో 2 ఛానల్ ప్రీ అవుట్ ఇచ్చారు. సబ్బూఫర్స్ ఆల్వేస్ ప్రీ అవుట్లోనే ఉంటాయి. 7.2 అంటే 7 ఛానల్స్ పవర్డ్ ఉంటాయి. 7 ఛానల్స్ పవర్ అవుట్ ఇస్తాయి, 2 ఛానల్స్ ప్రాసెసింగ్ ఇస్తాయి. ఈ 2 ఛానల్స్ సో జోన్ 2కి వెళ్తాయి. మీరు పవర్ యాంప్ వేసుకుంటే ఈ రెండింటిని కూడా ఇక్కడ నుంచి మీరు డ్రైవ్ చేసుకోవచ్చు జోన్ 2లోకి. ఇక్కడ ఉన్నాయి ఫస్ట్ దాంట్లో నుంచి. సో ఇవి DVD ఇన్పుట్స్, ఆడియో 1, 2, 3 ఇన్పుట్స్ అనమాట. సో HDMI సిగ్నల్స్ ఇవి లేవు, ఏంటి RGB పోర్ట్స్ ఉంటాయి కదా. సో కాంపోనెంట్స్ కేబుల్ YCBCRలు లేవు. బనానా పెక్స్ క్యాప్స్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ, చాలా నీట్గా ఉంది. సో 7.2 ఛానల్ సపోర్ట్ చేస్తుంది. ఈ 2 పవర్ యాంప్లిఫైర్కి వెళ్ళాలి, అంటే ప్రీ అవుట్స్ అంటారు ఈ రెండింటిని కూడా. ఇవి కూడా ప్రీ అవుట్సే. ఒకవేళ మీరు దీన్ని 8 ohmsలో కానీ 4 ohmsలో కానీ 6 ohmsలో కానీ డ్రైవ్ చేస్తే, సో 4 ohmsలో వచ్చేసి 150 watts డ్రైవ్ చేస్తుంది. 8 ohmsలో వచ్చేసి 6 ohmsలో వచ్చేసి 100 watts డ్రైవ్ చేస్తుంది. అండ్ 8 ohmsలో వచ్చేసి మనకి ఆస్పాస్ 80-90 wattsలో డ్రైవ్ చేస్తుంది అన్ని ఛానల్స్ని. అది ఓమ్స్లా అండ్ వాటేజ్ గురించి నేను ఫర్దర్గా చెప్తాను మీకు. ఈథర్నెట్ కేబుల్ ఉంది. సో అంతే, ఇక మీకు టాప్ సైడ్ నుంచి చూపిస్తాను. చాలా బాగుంది. డిజైనింగ్ కూడా ఎట్లుందంటే, సో 2 లైన్ డిజైన్. సో ఎలివేషన్, ఎయిర్ ఎలివేషన్ కోసము అప్పుడు బాగుండడానికి సైడ్ కూడా ఎయిర్ ఎలివేషన్ ఇస్తున్నారు. ఒకసారి ఓవర్లుక్ దీన్ని మొత్తం ఒకసారి తిప్పి చూద్దాం మనం ఎలా ఉందనేది. ఇది సైడ్ ఎలివేషన్ లుక్. హీట్ సింక్స్ అంటారు, ఇవి హీట్ సింక్స్ కాదు, ఇది హీట్ బయటికి హీట్ ఎగ్జాస్ట్. ఇవి హీట్ ఎగ్జాస్ట్ హోల్స్. హీట్ సింక్స్ అంటే అవి వేరే ఉంటాయి. హీట్ సింక్స్ ఎలా ఉంటాయి అనేది కూడా నేను చూపిస్తాను మీకు. సో దీంట్లో కనిపిస్తున్నాయి, దీంట్లో కనిపించట్లేదు హీట్ సింక్స్. అది బ్రిక్స్ లాగా ఉంటుందండి అంతే. హీట్ సింక్స్ బ్రిక్స్ లాగా ఉంటాయి. ఇదంతా ప్రాసెసింగ్ యూనిట్స్. సో ఇక్కడ మీరు పైన ఇక్కడ కనిపిస్తుంది చూసారా, స్ట్రైట్గా రెడ్ కలర్లో ఒకటి ఉండేసి ఇక్కడ లోపల ఒకటి ఉంది. సరే ఫోకస్ చేస్తాను అండి. సో మీకు కనిపించేది స్ట్రైట్గా మీకు కనిపించేది వచ్చేసి HDMI బోర్డ్ అంటారు దీన్ని. ఇది HDMI అవుట్పుట్ అండ్ ఇన్పుట్ బోర్డ్ ఇది. సో ఈ అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏ బోర్డ్కి ఆ బోర్డ్ సపరేట్ మనం రిపేర్ చేయించుకోవచ్చు, అలా ఉంటుంది ఆప్షన్ దీంట్లో. ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోపల మీరు చూడొచ్చు కొంచెం బ్రిక్స్ లాగా అన్నీ ఉన్నాయి చూసారా. ఇవి వచ్చేసి హీట్ సింక్స్ ఐసీలకి, ఒక్కొక్క ఛానల్కి ప్రాసెసింగ్ చేసే ఐసీ డాక్స్ అనేది దీని కింద ఉంటాయి, అవి హీట్ సింక్స్. ఈ ఎగ్జాస్ట్ హోల్ ఫ్రంట్ సైడ్ నుంచి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడొచ్చు, నేను కెమెరా పట్టుకొని కూర్చొని ఉన్నాను. వాయిస్ ఓవర్ కాదండి, ఇది డైరెక్ట్గానే మాట్లాడుతున్నాను నేను. హాయ్. అండ్ చాలా ఫినిషింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ ఉంది. ఎంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు అసలుకి. సో నెట్లో చూశాను కానీ ఇంత బాగుంటుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది.
యమహాలో ది బెస్ట్ హెవీ రిసీవర్ అని కూడా అనిపిస్తూ ఉంది నాకు చూడండి. ఎందుకంటే ఇంత లుక్ ఫినిషింగ్ ఇచ్చారంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. సో దట్స్ ఇట్ వ్యూవర్స్. ఇది మన ఛానల్లో వచ్చినటువంటి యమహా తరపు నుంచి 8K AV రిసీవర్ RX 6A వర్షన్ 6 V6 వర్షన్ది. సో మీకు ఈ ఏవి రిసీవర్ కావాలంటే విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్కి వచ్చి రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. హోమ్ థియేటర్ గైడ్ సబ్స్క్రైబర్స్ అని చెప్పండి, హోమ్ థియేటర్ గైడ్స్ ఫాలోవర్స్ అని చెప్పండి, హోమ్ థియేటర్ గైడ్ వీడియో చూసేమని చెప్పండి. సో మీకు బయట మార్కెట్ ఇచ్చే రేట్ కంటే సో కొంచెం ఎక్స్ట్రా పర్క్ యాడ్ అవుతుంది మీకు. అది ఎయిదర్ డిస్కౌంట్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా వస్తువు రూపంలో కావచ్చు, ఎయిదర్ అక్కడున్న సిచ్యువేషన్ బట్టి. సో దీని ప్రైస్ వచ్చేసి సారీ అండి నేను చెప్పనండి, మీరే వచ్చి చూడండి. డిపెండ్స్ ఆన్ ద డైలీ మార్కెట్ అండ్ డిపెండ్స్ ఆన్ ద డాలర్ ప్రైస్ని బట్టి ఏవి రిసీవర్లు స్పీకర్లు ఉంటాయి కాబట్టి నేను ప్రైజెస్ చెప్పాను. సో ప్రైజెస్ చెప్పినందువల్ల నాకు ఒరిగేది ఏం లేదు, బట్ మీరు వచ్చి కనుక్కోండి, మీరు ఎక్స్ప్లోర్ చేయండి. సో నేను చెప్పచ్చు, ఈ వీడియో ఒక వారం తర్వాత మీరు చూస్తున్నట్టయితే ప్రైస్ మారి ఉంటుంది. అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు, మళ్ళీ దానికి నేను సమాధానం ఇచ్చుకోవాలి, మీకు సంజాయిషి ఇచ్చుకోవాలంటే కొంచెం కష్టం అవుతుందండి. సో ఏ రోజు మార్కెట్ అదే కాబట్టి మీరు వెళ్ళేసి రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్కి వెళ్ళేసి మీరు ప్రైస్ అడగండి, మీరు పర్చేజ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. సో నో ఇష్యూ, గ్యారంటీస్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా రిపేర్స్ లేకుంటే రీప్లేస్మెంట్ వస్తువులు ఎవ్రీథింగ్ చేస్తారు రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్లో మీకు. సో ఈ స్పీకర్ అంటూ ఉంటుంది, ఈ స్పీకర్ అంటూ ఉండదు అనేటువంటిది ఏముండదు, ఎవ్రీథింగ్ మీకు దొరుకుతాయి. కావాలంటే US నుంచి, కెనడా నుంచి, జర్మనీ, జపాన్, దుబాయ్ ఎక్కడి నుంచైనా మీకు తెప్పించిస్తారు. సో దట్స్ ఇట్ వ్యూవర్స్. మన ఛానల్లో రాధాకృష్ణ ఎలక్ట్రానిక్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను, ఇట్లా వెళ్ళి తీసుకోండి అనేసి. సో అవకాశం వచ్చింది కాబట్టి నేను డైరెక్ట్ వచ్చి చెప్తున్నాను మీకు. ఇంకా నో డౌట్ ట్రస్టెడ్ సెల్లర్స్, గ్యారంటీస్ అన్నీ ఉంటాయి. సో దట్స్ ఇట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యు సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.